కోసం భుక్తి కోసం మొదలైంది. దున్నేవాడికే భూమి కావాలని మొదలైంది. అదొక అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టించింది. ఆ పోరాటంని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచమే ఇటువైపు చూసింది, తెలంగాణ వైపు చూసింది. కానీ ఆ పోరాటం అనుకున్న గమ్యం చేరలే, ఆశించిన గమ్యానికి చేరుకోలేదు. ఆ తర్వాత తెలంగాణలో 69 ఉద్యమం వచ్చింది. 69 ఉద్యమం మనం చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది లాంటి ఉద్యమం. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. 369 మంది బిడ్డలు ప్రాణాలు బలిదానం ఇచ్చినటువంటి పోరాటం అది. భూమి రక్తసిక్తమైన పోరాటం. ప్రజలు ప్రత్యక్ష యుద్ధం చేసిన పోరాటం. అటు పోలీసులు ఇటు ప్రజలు. వాళ్ళు తుపాకులతో కాలుస్తుంటే ప్రజలు రాళ్లు విసిరి కొట్టిన రాళ్లతో యుద్ధం చేశారు. ఒక కురుక్షేత్రం వల్ల అటు ఇటు, అటు పోలీసులు ఇటు ప్రజలు. చార్మినార్ నుంచి, రాజ్భవన్ నుంచి చార్మినార్ ర్యాలీ చేద్దామని పిలుపు ఇచ్చి ర్యాలీగా పోతూ ఉంటే కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే ఒక్కో బిడ్డ ఒరిగిపోతున్నాడు, తుపాకీ గుండ్లు తాకుతున్నాయి, రాలిపోతున్నారు. అయినా ఆ ర్యాలీ ఆగలే, చార్మినార్ దాకా వెళ్ళినారు. 69లో ప్రజలు అంతటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కానీ అంత చేసిన ఆ పోరాటం చివరికి అది విషాదాంతమైంది. అది అనుకున్న గమ్యం చేరలేదు. ఆ ఉద్యమంలో పాల్గొన్న యువకులందరూ ఆవేశానికి గురయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు, జీవితాలు కోల్పోయారు, వాళ్ళ చదువులు కోల్పోయారు. ఎంతోమంది చదువు పోయింది, ఓ సంవత్సరం విద్యా సంవత్సరం పోయింది, దిక్కుదోచని స్థితి వచ్చింది, నిరాశ వచ్చింది. ఆ నిరాశపడ్డ యువకులందరూ కూడా నక్సలైట్ ఉద్యమంలోకి పోయింది. 69 ఉద్యమం తెచ్చిన నైరాశ్యం ఆ తర్వాత ఇట్లా లాభం లేదుగా, ఈ అసెంబ్లీలలో కొట్లాడితే లాభం లేదు, పార్లమెంటు పద్ధతిలో కొట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి నక్సలైట్ ఉద్యమం వచ్చింది. నక్సలైట్ ఉద్యమం అన్న గమ్యం చేరిందా? నక్సలైట్ ఉద్యమం కూడా అనేక ప్రాణాలు పోయినాయి, అనేక మంది మరణించారు. మన తెలంగాణలో ఎంతోమంది చదువుకున్న బిడ్డలు ఈ సమాజాన్ని మారుద్దామని, ప్రజలందరికీ భూమి కావాలని, సమానత్వం కావాలని, అందరికీ సమాన అవకాశాలు, సమాన గౌరవం ఉండాలని పోరాడినటువంటి మన తెలంగాణ బిడ్డలు నిన్న ఇవాళ కూడా ఇంకా ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు నక్సలైట్ ఉద్యమంలో. కానీ అది కూడా గమ్యం చేరలేదు. అనుకున్న గమ్యం చేరిన ఒకే ఒక్క పోరాటం తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకత్వంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం. నిజానికి బీఆర్ఎస్కు ముందే 1996 నుంచే తెలంగాణ కావాలి, తెలంగాణ కోసం ఏమైనా చేయాలనే ప్రయత్నం మొదలైంది. 96 నుంచే మొదలైంది. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, సార్ను యాద్ చేసుకోవాలి మనం, మొదట విత్తనాలు చల్లినవాడు, నారు పోసినవాడు, ఈ తెలంగాణ ఉద్యమానికి నారు పోసినవాడు ఆ జయశంకర్ సార్. వాళ్ళు యాది పెట్టుకుంటూ వచ్చిర్రు. ఈ తెలంగాణ ఉద్యమ దీపం, ఈ జ్వాల ఆరిపోకుండా కాపాడుతూ వచ్చినారు. ప్రతి నవంబర్ 1 విద్రోహ దినాన్ని తప్పకుండా పాటించేది. చిన్న చిన్న సభలు పెడుతూ వచ్చినారు, 15 మందితో, 20 మందితో, 50 మందితో.
మన సిద్దిపేటలో కూడా 96 ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నాం. మేము మంజీరా రచయితల సంఘం పక్షాన మీటింగ్ పెట్టినాం తెలంగాణ కోసం. 96లో మొదలైంది. 98కి వచ్చేసరికి వామపక్ష సంఘాలు కొన్ని దాంట్లో చేరి ఒక ప్రయత్నం, బలమైన ప్రయత్నమే మొదలైంది. కొన్ని సభలు అవి జరిగినాయి. లిటరేచర్ వచ్చింది. ఎట్లెట్లా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ రంగంలో జరుగుతున్న అన్యాయమైంది, నీళ్లలో జరుగుతున్న అన్యాయమైంది, లిటరేచర్ వచ్చింది. ఆ మధ్యలో ఒక ఆయన ఇంద్రారెడ్డి అనేట ఆయన పార్టీ పెట్టిండు. అది ముందటికి పోలే. వామపక్షాలు వీళ్ళు ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా వామపక్షంలో కూడా కొంత మన పోరాట మిలిటెన్సీ ఉన్నటువంటి సంస్థలు పోరాటం చేస్తే ఏమైందంటే తీవ్రవాద ముద్ర వేసి హింస జరిపి అణిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ దిక్కుతోచని స్థితిలో ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా ముందటికి పోతుంది, దీనికి ఎవరన్నా నాయకత్వం వహిస్తే బాగుండు, ప్రధాన స్రవంతి రాజకీయాల నుంచి ఎవరైనా ఒక నాయకుడు వచ్చి దీన్ని ఎత్తుకుంటే బాగుండు అని ప్రజలు ఆవురావురమని చూస్తున్నప్పుడు, ఆరాటంతో చూస్తున్నప్పుడు, కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నప్పుడు, అన్యాయంతో కన్నీరు కారుస్తూ ఎవరో ఒకరు రావాలి, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు అన్నాడు కవి. అట్లా నడిపించే ఒక నాయకుడు రాకపోతాడా అని తెలంగాణ వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు, తెలంగాణ వాడిని ఏం చేసినా అడిగే దిక్కు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేసి విద్యుత్తు మీద ఆధారపడి వ్యవసాయం చేసే తెలంగాణలో, నీళ్లు లేని తెలంగాణలో, మెట్ట వ్యవసాయపు తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెంచితే ఒక గొంతు, ఆ రోజు ప్రధాన స్రవంతి పార్టీలలో, అధికారంలో ఉండే పార్టీలలో గొంతెత్తడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ ఒక బక్కపల్సని మనిషి, సిద్దిపేట మట్టిలోని రేషాన్ని తన గొంతులో నింపుకున్న వ్యక్తి, సిద్దిపేట నీళ్లలో ఉన్న త్యాగగుణాన్ని తన మనసులో నింపుకున్నటువంటి వ్యక్తి, సిద్దిపేట గాలిలో ఉన్న ధైర్యాన్ని తన హృదయంలో నింపుకున్నటువంటి వ్యక్తి ఒక ఉత్తరం రాసిండు. ఇట్లా కరెంటు ఛార్జీలు పెంచితే తెలంగాణ చూస్తూ ఊరుకోదు, ఇది తెలంగాణ పాలిట అశనిపాతం, ఈ రకంగా రేట్లు పెంచడం అని చెప్పి ఆయన ఒక ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరం రాయడానికి ముందు వామపక్షాల నేతృత్వంలో బషీర్బాగులో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరినటువంటి రైతుల మీద కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగి నెత్తురు మడుగు సృష్టించాడు చంద్రబాబు నాయుడు. ఆ నెత్తురు మడుగులో ఆయన లేఖ రాశాడు. ఆ నెత్తురు మడుగు సాక్షిగా కేసీఆర్ లేఖ రాశాడు. ఆ నెత్తుటి మడుగులోంచి లేచిందే గులాబీ జెండా. ఆ నిరసనలోంచి, ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఊపిరి పోసుకున్నదే గులాబీ జెండా. ఆ రోజు ఆయన ఉత్తరం రాసినాడు. ఉత్తరం రాసి నిర్ణయించుకున్నాడు.